రైట్, ఇక ఏలుకు ఇంకు పెట్టుకుంటానికి తయారుండుండ్రి. మీ ఇంటికి వస్తారు, మాకే ఓటు ఏమని అడుగుతారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, కోరింది ఇస్తారు, అడిగింది చేస్తారు. ఆష్టమైతే పొద్దుకు 3 మాటల ఫోన్ల గిన పలకరిస్తారు. తిన్నరా, ఏం చేస్తుండ్రు, ఎట్లుండ్రు, ఏమైనా తిప్పలుందా చెప్పు నేను చూసుకుంటా అని. ఆవు మళ్ళా ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో ఎలక్షన్ గంట మోగింది. ఇంత సర్పంచ్ ఓట్లు అనుకునేరు, కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు. మొత్తం 3 సీట్లుంటే 2 టీచర్లు వేసే ఓట్లు, 1 పట్టభద్రులు వేసేది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలది అదొకటి ఇదొకటి. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో టీచర్ ఎమ్మెల్సీ గాళ్ళు మాత్రమే ఓటేస్తారు, అందరు కాదు. సోమవారంకెళ్ళి నామినేషన్లు 10 నాడు ఆఖరు. ఇక 27 తారీఖు ఓట్లు మార్చి 3 నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. కానీ ఈ పాత జిల్లాలలో ఇయాల్టికెళ్ళే ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. అంటే ఓట్లున్నదికు కొత్త పథకాలు పెట్టద్దు. మొన్న చాలైన 4 పథకాలు నడుస్తున్నాయి కాబట్టి రైతు భరోసాకు, కొత్త కోపిన్ కారట్లకు, ఇందిరమ్మ ఇండ్లకు, ఆత్మీయ భరోసాకు అడ్డం ఏముండదు, బరాబర్ అమలవుతాయి. అంత మంచిగానే ఉన్నది. కానీ బీజేపీ తప్పితే కడమ 2 పార్టీలు ఇంకా క్యాండిడేట్లను పెట్టాలి. కమలం పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్సీ సీట్లకు మల్క కొమరయ్య, సర్వోత్తం రెడ్డి సార్లను, పట్టభద్రుల సీటుకు అంజిరెడ్డి సారు నిలబెడితే ఓటర్లను కలుస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఉన్న జీవన్ రెడ్డి సారు ఈ తాపకు పోటీకి డౌటే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలా. అయితే మాకేంద్రని చాలా మంది లైన్లు ఉన్నారట అధికార పార్టీ కాబట్టి. ఎలక్షన్లు అంటే అందరికంటే ముందే కారులు ఉరుకులాడేది, ఇప్పుడు సప్పుడే లేదు. అటు టీచర్లు ఇటు డిగ్రీ చదివిన వాళ్ళు ఓటేస్తారో లేదో అని అసలు పోటీ చేయకుండా ఎవరికన్నా సపోర్ట్ ఇద్దామనే ఆలోచనలు ఉన్నారట. 4 వద్దులు అయితే బయట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథ ఏందో.